హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సాయిరామ్ టీవీ. ఇక అందరికీ పింఛన్ అసంఘటిత కార్మికులకు, గిగ్ వర్కర్లకు వర్తింపు. కేంద్రం కొత్త యోచన. ప్రజలందరికీ వర్తించేలా ఒకే పింఛన్ పథకాన్ని తీసుకొచ్చేందుకు కేంద్రం యోచిస్తుంది. అవసరమైతే కొన్ని ప్రస్తుత పథకాలను విలీనం చేసి అసంఘటిత రంగంలోని కార్మికులకు వర్తించేలా ప్రభుత్వం దీన్ని తీసుకురానుందని కార్మిక, ఉపాధి కల్పన శాఖ వర్గాలు బుధవారం వెల్లడించాయి. నిర్మాణ రంగం కార్మికులు, ఇళ్లల్లో పనిచేసేవారు, గిగ్ వర్కర్లు వంటి ప్రభుత్వ నిర్వహణలో కొన్ని పథకాలు అందడం లేదు. కొత్తగా రాబోయే సార్వత్రిక పథకం ఇలాంటి వారితో పాటు స్వయం ఉపాధి పొందుతున్న వారికి వర్తించనుంది. రాష్ట్రాల పథకాల విలీనానికి ప్రోత్సాహం. అసంఘటిత రంగంలో పనిచేసే వారి కోసం అటల్ పెన్షన్ యోజన, వీధి వ్యాపారుల కోసం ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ధన్ యోజన, రైతులకు ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన వంటివి ప్రస్తుతం ఉన్నాయి. పదవీ విరమణ తర్వాత నెలకు 1000 నుంచి 3000 వీటి కింద అందుకునేందుకు పౌరులు నెలవారీగా 55 నుంచి 200 వరకు చెల్లిస్తుండగా ప్రభుత్వం అంతే మొత్తాలను జమ చేస్తుంది. ఇలాంటి పథకాలను క్రమబద్ధీకరించి పౌరులు ఎవరైనా స్వచ్ఛందంగా కొంత మొత్తాలు జమ చేసుకుని 60 ఏళ్ల వయసు తరువాత పింఛన్ పొందేలా సురక్షితమైన ఒకే తరహా పథకాన్ని అందుబాటులోకి తేవాలని కేంద్రం భావిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు తమ పింఛన్ పథకాలను విలీనం చేస్తామంటే కేంద్రం ప్రోత్సహించనుంది. దానివల్ల పింఛన్ పెరగడంతో పాటు ఏదో ఒక చోట లబ్ధి పొందడం వీలవుతుందని భావిస్తుంది. భవనాలు, ఇతర నిర్మాణ కార్మికుల చట్టం కింద వసూలు చేసిన సెస్ను నిర్మాణ రంగ కార్మికుల పింఛన్ల కోసం ఉపయోగించుకోవాలని చూస్తోంది. కొనసాగనున్న ఎన్పిఏ. చైనా, అమెరికా, కెనడా, రష్యా తదితర దేశాల పింఛన్లను, ఆరోగ్య పరిరక్షణను, నిరుద్యోగులకు ప్రయోజనాలు కల్పించే సామాజిక భద్రతా వ్యవస్థను తీర్చిదిద్దాయి. మరికొన్ని దేశాలు తమ పౌరుల్లో వయోవృద్ధులకు సార్వత్రిక పింఛన్ పథకాలను వర్తింపచేస్తున్నాయి. ఇంచుమించు ఇలాంటి తరహాలోని అసంఘటిత రంగ కార్మికులే కాకుండా వ్యాపారులు, నిరుద్యోగులు ఇలా ఎవరైనా పింఛన్ ప్రయోజనాలు పొందేందుకు మన దేశ సార్వత్రిక పథకం వీలు కల్పించనుంది. ఈ కొత్త పథకంపై ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓలో కసరత్తు చేస్తుంది. విధి విధానాల మీద త్వరలోనే ప్రజాభిప్రాయ సేకరణ ఉంటుందని కార్మిక శాఖ అధికారి ఒకరు వెల్లడించారు. జాతీయ పింఛన్ పథకం నేషనల్ పెన్షన్ స్కీమ్ ఎన్పిఏ ఇకపైన యథాతథంగా కొనసాగుతుందని తెలిపారు.